నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ ఉషా. ఆగస్టు మాసానికి సంబంధించి ప్రతి ఒక్కరు అడుగుతుంటారు 12 రాశుల వరకు అసలు ఏ విధంగా ఉండబోతుంది, ప్రత్యేకించి ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి అని. సో మనతో పాటు స్టూడియోలో సురేష్ గారు ఉన్నారు. ఒకసారి ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సురేష్ గారు. నమస్కారం అండి ఉషా గారు. కుంభరాశి వారికి ఆగస్టు మాసాంతం అసలు ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ప్రత్యేకించి వీళ్ళు ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి అంటే చాలా మంది వ్యాపార రీత్యా, ఉద్యోగ రీత్యా, దాంతోపాటు ఆర్థిక పరిస్థితుల రీత్యా అడుగుతుంటుంటారు. కాబట్టి అడుగుతున్నాను, ఈ మాసాంతం ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి అంటారు? సందర్భోచితంగా మీరు క్వశ్చన్ అడుగుతారండి. ఎందుకంటే ఇప్పుడు రాబోయేది శ్రావణ మాసం. ఈ శ్రావణ మాసం ఆగస్టు మంత్ రెండు ఆల్మోస్ట్ కలిసి ఒకేసారి వస్తూ ఉంటాయండి. మన క్యాలెండర్ ప్రకారం చూసుకుంటే ఈ కుంభరాశి వారికి 2024 మనకి ఆగస్టు మంత్ ఎలా ఉందో, లేదంటే శ్రావణ మాసం మనకి ఎలా ఉందో రిజల్ట్ చూసుకునే ముందు కుంభరాశి వాళ్ళకి నక్షత్రం చూద్దాం. వీళ్ళకి ధనిష్ట 3-4 పాదాలు వస్తాయండి. శతభిషం వచ్చేటప్పటికి 1, 2, 3, 4 పాదాలు. పూర్వభాద్ర వచ్చేటప్పటికి 1, 2, 3 పాదాలు. తర్వాత పేరు బలం కనుక చూసుకుంటే వీళ్ళకి గు, గే, గో, సా, సి, సు, సే, సో, దా ఈ అక్షరాలు కలిగిన వాళ్ళ పేర్లు, లేదంటే ఈ సౌండ్తో ఉన్న పేర్లు అందరూ కానీ కుంభరాశి కింద వస్తారని చెప్పుకోవాలి. తర్వాత మనకి ప్లానెటరీ పొజిషన్ కనుక, గ్రహస్థితి కనుక చూసుకుంటే సూర్యుడు వచ్చేటప్పటికి వీళ్ళకి 16th వరకు కర్కాటక రాశిలో, తర్వాత సింహరాశిలోకి వెళ్తూ ఉన్నారండి. తర్వాత శుక్రుడు వచ్చేటప్పటికి సింహరాశిలో ఆగస్టు 25th వరకు ఎక్కువ ఇందులో ఉంటారు. తర్వాత వచ్చేటప్పుడు వాళ్ళకి కన్య రాశిలోకి వెళ్ళిపోతారు. తర్వాత కుజుడు వచ్చేటప్పటికి వృషభ రాశిలో ఉంటారండి. తర్వాత 26 తర్వాత వీళ్ళకి మిథున రాశిలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఈ మేజర్ ప్లానెట్స్ ఉన్న చేంజెస్ వీటిని బట్టి కనుక మనం చూసుకుంటే కుంభరాశి వారికి సూర్యుడు వచ్చేటప్పుడు వీళ్ళకి శత్రు నాశ మంతః, శత్రువులతో అంటే శత్రువుల్ని అంతం చేసేస్తారని మనం చెప్పుకోవాలి. తర్వాత వీళ్ళకి 4th హౌస్లో వీళ్ళకి అగైన్ కుజుడు ఉండటం వల్ల ఏమవుతుందంటే శత్రువులతో కలిసి కూర్చొని చాలా సంప్రదింపులు చేసి ఫైనల్గా వీళ్ళది పై చేయి చేసి వీళ్ళకి కావాల్సినన్ని సాధించుకొని శత్రువులు లేకుండా చేసేస్తారు. తర్వాత శుక్రుడి వల్ల ఏమవుతుందంటే యువత జన బాధ, యంగ్ ఉమెన్స్ నుంచి వీళ్ళకి ఏదైనా ట్రబుల్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది ఈ రాశి వాళ్ళకి. అదే కనుక మనకి 15 తర్వాత కనుక చూసుకుంటే విశేషాలు, యాత్రలు తిరిగే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత అనవసరంగా గొడవలు పడే అవకాశం ఎక్కువ ఉంది. యువత జనిత బాధ ఎక్కువగా ఉంది. రిపప్రియం, శత్రువులతో కలిసి కూర్చొని ఉన్న సమస్యలన్నీ పోగొట్టుకునే అవకాశం కుంభరాశి వాళ్ళకి ఎక్కువ ఉంది. సో మనం ప్లానెట్ వైస్ ఇన్ డీటెయిల్ కనుక చూసుకుంటే సూర్యుడు వచ్చేటప్పటికి వీళ్ళకి 7th హౌస్లో ఉండడం వల్ల ఏమవుతుందంటేనండి తన వారితో ద్వేషము, ఓకే, తర్వాత భార్య రిలేటెడ్ హెల్త్ ఇష్యూస్ వచ్చేసే అవకాశం ఎక్కువ ఉందండి. సంతానానికి అనారోగ్యము, ఉత్సాహ భంగం కలిగే పనులు ఎక్కువగా చేసే అవకాశం ఉంటుంది. ఏదైనా పనులు కనుక మీరు స్టార్ట్ చేసి ఎంతూజియాస్టిక్గా ఆ ఉత్సాహాన్ని ఆపేయడానికి కొన్ని ఏదో అవాంతరాలు జరిగే అవకాశం ఎక్కువ ఉంది. భార్యతో వైరము, తర్వాత వీళ్ళకి స్టమక్ రిలేటెడ్ డిసీజ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి సూర్యుడు వల్ల వీళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండాలి కుంభరాశి వాళ్ళు. సో వీళ్ళకి 1st హౌస్లో కూడా చూడటం వల్ల 1st హౌస్లో ఉండడం అవుతుంది శారీరకంగా బాధ ఎక్కువ అవటము, మనసులో సంకోచం కలగటం, అకాల భోజనము, బంధుమిత్రుల విరోధము, తర్వాత ధన నష్టము, కోపము, ఆందోళన, రోగము ఇవన్నీ కలుగుతున్నాయి. టోటల్గా మనం కనుక చూసుకుంటే కుంభరాశి వాళ్ళకి అంత అనుకూలంగా లేదు ప్లానెట్ స్థితి ప్రకారం చెప్పుకోవాలి. కానీ మనం ఇది శ్రావణ మాసం కాబట్టి ఈ శ్రావణ మాసంలో వీళ్ళు నిష్టగా కనుక చేసేస్తే వీళ్ళకి చాలా పాజిటివ్స్ వచ్చే అవకాశం కూడా ఎక్కువ ఉందండి. మనం కనుక కుజుడిని కనుక చూసుకుంటే 6th హౌస్లో కుజుడు ఉండటం వల్ల చాలా మంచి జరుగుతుంది. ఎలాంటి విషయాల్లో బాగుంటుందంటే వీళ్ళకి ఫస్ట్ ధన ధాన్య లాభం కలుగుతూ ఉంటుంది, మంచి కీర్తి వస్తుంది, మనసుకు చాలా సుఖంగా ఉంటారు. పుణ్యకార్యాలు చేయటం వల్ల, తర్వాత పుణ్యకాలు చేయటం వల్ల నూతన వస్తువులను సేకరణ చేయడంలో చాలా యాక్టివ్గా ఉంటారు. అందుకని మీకు ఇందా చెప్పాను కదండి, వీళ్ళు ఈ టైంలో తర్వాత వర్క్కి సంబంధించిన విషయాల్లో అనవసరం గొడవ పడకుండా వీళ్ళు కనుక ఆధ్యాత్మికంగా కనుక ఉంటే చాలా చక్కగా మంచి జరుగుతుంది. ఇదిగో వాతావరణం అలా ఉందన్నమాట. వివాదరహితంగా శత్రుపీడ లేకుండా ఉంటారు. అన్ని అనుకూలమైన పనులు చాలా చక్కగా జాగ్రత్తగా చేసుకుంటారు. ఇందాక చెప్పుకున్నట్టు నెగిటివ్ షేడ్స్ ఉన్నా కానీ ఫైనల్గా చాలా మంచి జరుగుతుందని మనం చెప్పుకోవాలన్నమాట. అలానే వీళ్ళకి వచ్చేటప్పటికి 6th హౌస్లో ఉండటం వల్ల, 6th ఆస్పెక్ట్ చూడటం వల్ల కుజుడు వల్ల ఏమవుతుందంటే ఆరోగ్యంగా ఉంటారు, నిత్యము సంతోషంగా ఉంటారు, బంధుమిత్రులతో కలిసి ఉంటారు, ధనలాభం ఉంటుంది, సంతాన సౌఖ్యము, ఇష్టమైన కోరికలు తీర్చుకోవటము జరుగుతుంది, స్థాన లాభం కూడా వీళ్ళకి ఉంటుందండి. ఇక్కడ నుంచి ఇంకో పొజిషన్కి ఏదైనా ట్రాన్స్ఫర్స్ అయినా కానీ వాటి ద్వారా లాభం కల్పిస్తుందని మనం చెప్పుకోవాలి. అదేవిధంగా మనకి శుక్రుడు వచ్చేటప్పటికి 1st హౌస్లో ఉండటం వల్ల ఏమవుతుందంటేనండి ధనలాభం బాగుంటుంది, మనసౌఖ్యం చాలా బాగుంటుంది. తర్వాత వీళ్ళు ఇంట్లో ఉన్న స్త్రీలతో కాకుండా బయట ఉన్న స్త్రీల ఏదైనా కనుక పని చేస్తే వాళ్ళ నుంచి బాగా సపోర్ట్ వచ్చి వాళ్ళ నుంచి కీర్తి ప్రతిష్టలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. తర్వాత స్త్రీల సహాయంతో లేదంటే స్త్రీల వల్ల వీళ్ళకి చాలా ధనలాభం కూడా చూపిస్తుంది అనమాట. తర్వాత నూతన వస్తువుల వల్ల లాభం ఉంది, సుఖం ఉంది. తర్వాత విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఏదైనా కానీ అంతకుముందు పనులు కాకపోయినా కానీ ఇది మంచి టైం అని మనం చెప్పుకోవాలి. ఓవరాల్గా మనం చూసుకుంటే
వీళ్ళకి ఒక 70% బాగుంది అని మనం చెప్పుకోవాలి. ఒక సూర్యుడు ఒక్కళ్ళు వీళ్ళకి అనుకూలంగా లేరు, కాకపోతే కుజుడు కానీ శుక్రుడు కానీ వీళ్ళు చాలా అనుకూలంగా ఉన్నారని మనం చెప్పుకోవాలి. అంగగోచారం పరంగా చెప్పుకుంటే ధనిష్ట నక్షత్రం వాళ్ళకి మనం ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నట్లు వీళ్ళకి హెల్త్ ఒక్కటే బాగుండదు, కానీ వీళ్ళకి రాజ్యలాభం ఉంది, ప్రొఫెషన్లో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, అన్ని విషయాల్లో బాగుంటుంది, కానీ కొంచెం ఫైనాన్షియల్గా ఇబ్బంది పడే అవకాశం కూడా వీళ్ళకి కనిపిస్తుంది. అదే కనుక శతభిష నక్షత్రం వాళ్ళకి చూసుకుంటే వీళ్ళకి హెల్త్ విషయంలో కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉంటుంది, కానీ శతభిష నక్షత్రం వాళ్ళకి ప్రమోషన్స్ ఎక్కువ వచ్చి రాజ్యలాభం ఎక్కువ వచ్చి తర్వాత అధికారం ఎక్కువ వచ్చేసి చాలా ముందుకెళ్ళే ఒక కీర్తి ప్రతిష్టలు వచ్చే ఒక టైం వాళ్ళకి అనుకూలంగా ఉంది. తర్వాత పనిలో జయం, తర్వాత ధన ప్రాప్తి ఎక్కువగా ఉంది. కుంభరాశి వాళ్ళకి మిగతా శతభిష నక్షత్రాలు మిగతా నక్షత్రాలతో పోలిస్తే వీళ్ళకి ధన ప్రాప్తి చాలా బాగుంది, కానీ అనవసరంగా గొడవ పడే అవకాశం ఎక్కువ ఉంది. సూర్యుని వల్ల కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ధనం విషయంలో కొంచెం ప్లాన్డ్గా ఉంటే సరిపోతుంది. ఓవరాల్గా శతభిష నక్షత్రం వాళ్ళకి చాలా బాగుందని చెప్పుకోవాలి. మనకి పూర్వభాద్ర నక్షత్రం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి ధన ప్రాప్తి చాలా బాగుందని చెప్పుకోవాలి మంత్ అంతా. తర్వాత గొడవలు పడే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం కేర్ఫుల్గా సహనంగా ఉండండి. తర్వాత రాజ్యలాభం ఎక్కువగా చూపిస్తూ ఉంది, రోగం పడే అవకాశం ఎక్కువ ఉంది. తర్వాత బంధనం అంటారు, ఏదో ఒక విషయంలో మీరు ముందుకి వెనక్కి వెళ్ళలేక సరైన డెసిషన్ తీసుకోలేక ఇబ్బంది పడే అవకాశం ఎక్కువ ఉంది. ఇలాంటి సమయంలో వేరే వాళ్ళ సహాయం తీసుకుంటే మీకు చాలా యూజ్ అవుతుంది. సో ఈ ప్రకారంగా అంగగోచరం ప్రకారంగా మనం చూసుకుంటే కుంభరాశి వాళ్ళకి ఆల్మోస్ట్ 70% చాలా బాగుందని మనం చెప్పుకోవాలి. సో చాలామంది అంటే జాతకరీత్యా బాగున్నప్పటికీ కూడా మాకు ప్రాక్టికల్గా చూసుకుంటే కొన్ని వర్కౌట్ అవ్వట్లేదు, జాతకం బాగున్నా కలిసి రావట్లేదు అంటూ ఉంటారు. వాళ్ళకి జాతకరీత్యా ఒకసారి మిమ్మల్ని కలవాలి అనుకున్నా, లేదా చాలామంది హోమానికి సంబంధించి కూడా అడుగుతూ ఉంటుంటారు. సో హోమంకి సంబంధించిన డీటెయిల్స్ కావాలి అనుకున్నా, కనకదార హోమంలో మేము పాల్గొనాలనుకుంటున్నాం, మేము పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నాం, డీటెయిల్స్ కావాలనుకున్న వాళ్ళందరినీ ఎలా అప్రోచ్ అవ్వాలి అంటారు? ఉషా గారు, 3 ముఖ్యమైన విషయాలు. ఒకటి, మన మహర్షులు ఇచ్చిన ఈ జ్ఞానాన్ని అందరికీ చేరాలి. ప్రతి ఇంట్లో ఒక వేదిక ఆస్ట్రాలజర్ ఉండాలనే ఉద్దేశంతో ఒక కోర్స్ పెట్టామన్నమాట. మోస్ట్ ఆథెంటిక్గా కోర్స్, అది చాలా సింపుల్గా జ్యోతిషాస్త్రం నేర్చుకునేది. రెండోది, మీరు చెప్పినట్టు దోషంలో జాతకంలో దోషాలు ఉంటాయి, ఉండి ఇబ్బందులు పడితే ఓకే, నో ప్రాబ్లం. కొంతమంది జాతకం బాగుండి ఇబ్బందులు పడుతూ ఉంటారు, అలాంటి వాళ్ళు ఎక్కడో ఏదో ప్రాబ్లం జరిగి ఉంటుంది. మనకి జ్యోతిష శాస్త్రం ప్రకారం, ఓకే, వేదాల ప్రకారం వాళ్ళకి మంత్రశాస్త్రం ప్రకారం మనకి గైడెన్స్ ఇచ్చేయచ్చు. సో దట్ ఏంటంటే బాధలు పడకుండా జీవితాన్ని హ్యాపీగా నడుపుతారు. మూడోది, మీరు చెప్పినట్టు ముఖ్యంగా ఈ రోజుల్లో ఎవరి నోట చూసుకున్నా కానీ ధనము ధనము ధనము, అలానే ధనం సంపాదించడమే అదృష్టం అండి. ఓకే, మన ఫస్ట్ మన మహర్షులు ఇచ్చింది ఏంటంటే ఆయుష్ ఉండాలి, ఆరోగ్యం ఉండాలి, తర్వాత ధనం ఉండాలి. ధనం సంపాదించకపోతే ఇంక నువ్వేం చేస్తావు, సంసారాన్ని నిలబడుకుంటావు, బిల్లు అసలు ఎలా లైఫ్ అవుతుందండి. తర్వాత మనకి గృహస్థ ధర్మంగా ఉన్నప్పుడు గృహస్థ ధర్మాన్ని పాటించినప్పుడు గృహస్థులకి చాలా రెస్పాన్సిబిలిటీ ఉంది. పిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, సన్యాసులు ఉంటారు, సంసాసులు ఉంటారు, గుళ్ళు ఉంటాయి, గోపుర, ఇవన్నిటిని తీసుకోవాల్సిన బాధ్యత సంసారిదండి. వాళ్ళకి ధనం చాలా ఇంపార్టెంట్. ఎవరైనా గనక ధనానికి ఎలాంటి ఇబ్బంది పడుతుందో కానీ మన గనక కన్సల్ట్ అయితే ఈ కనకధార అన్న ఈ ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళు మొత్తం డయాగ్నోస్ చేసి అసలు ఏం ప్రాబ్లం ఎందుకు వస్తుంది చేసి మనకు పరిహారాలు చేసి వాళ్ళకి 3 to 6 monthsలో ఆగిపోయిన ధన ప్రవాహాన్ని మొత్తం మళ్ళీ వెనక్కి తీసుకొని రావచ్చు. ఎక్కడైనా లాక్ అయ్యేంటి విషయాలు మనకు గైడెన్స్ ఇస్తే వాళ్ళకి వెంటనే వచ్చేస్తాయి. మనం చాలామంది చూపించుకొని ఎంతమంది మెసేజ్లు పెడుతున్నారు, చాలా ఫీడ్బ్యాక్ కూడా వస్తుంది. సో ఈ అవకాశాన్ని సద్వినియోగం తెలుసుకోవాలండి. ఒక మన మహర్షులు ఇచ్చిన జ్ఞానాన్ని, మంత్రస్థానం ఇచ్చిన జ్ఞానం, వేదాలు ఇచ్చిన వాటిని తెలుసుకొని ఆథెంటిక్ పీపుల్ ద్వారా చేసుకుంటే బాగుంటుందండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో ఎవరైనా సరే సురేష్ గారి వీడియోస్ చూసిన తర్వాత జాతకరీత్యా ఒకసారి సురేష్ గారిని కలవాలి అనుకున్నా, లేదా కనకదార హోమంకి మీరు కూడా ఎన్రోల్ చేసుకోవాలి అనుకున్నా, డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకున్నా, కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే సురేష్ గారి టీం మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.